పిఠాపురంలా పీకేకి వైసీపీ క్యాండిడేట్ వంగా గీతకి నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది కదా పోటీ. ఇక మొన్న సీఎం జగన్ అన్న వచ్చి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ని చేస్తా అని మాటిచ్చే. ఇంకో దిక్కు చిరుతో సహా మెగా హీరోలందరూ పవన్ కి ప్రచారం చేసి గెలిపియురని చెప్పిర్రు. ఇంతెల్మే ఓట్లు వచ్చే వరకల్లా పోటీ ఇంకా టఫ్ అయింది. కిస్వంటి టైంలా పోలింగ్ బూత్ కాడ ఓ జనసేన కార్యకర్తని వైసీపీ క్యాండిడేట్ వంగ గీత గిట్లా అరుచుకునే వరకల్లా ఈ ముచ్చట మస్తు వైరల్ అయిందిగా. పొద్దుగాల పోలింగ్ చాలా కూడా ఆలస్యము. అంబటాలెప్పుడే ఆడవుతానా ఈడవుతానా పంచాలు లొల్లులు గానొచ్చినాయి ఆంధ్ర పోలింగ్ బూతుల కాడ. లైన్ల రా సారు అన్నందుకు ఎమ్మెల్యే ఓటర్నే కొడితే ఎమ్మెల్యే బరిలున్న వంగ గీత పిఠాపురం కాడ ఓ ఓటర్ నడుచుకుంది. ఇట్లా ఓ జనసేన వీర ఫ్యాను ఎర్రకండు వేసుకొని ఓటేస్తందుకు వచ్చిండని చూసి గరమైంది. ఆఫీసర్లను పిలిచి ఈయన ఎర్రకండు వేసుకొని వచ్చిండా ఓటర్ల నజర్ పడేటట్టు చేస్తున్నాడు. రూల్ ప్రకారం తప్పు కదా ఇది అని గ్లాస్ పార్టీ కార్యకర్త క్లాస్ వీకి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చుకుంటూ పంపింది. ఇట్లా ఇక ఇంతైనాక జనసేన పార్టీ సోషల్ మీడియా పేజీలు ఊకుంటాయా ఎంబటే ఎక్స్ లో రాసుకొచ్చిరు. ఇట్లా ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు మేడము, అది సామాన్య శ్రామికులు చెమట దుడుచుకునే కండువా, దాన్ని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు, ఎర్ర రంగు కండువా చూస్తేనే అంత భయం ఎందుకు అని అనుకుంటా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ట్యాగ్ చేసి ఇసొంటి బెదిరింపులను అడ్డుకోర్రి అనుకుంటా పోస్ట్ చేసిర్రు. మొత్తానికి ఇన్ని దినాలు ప్రచారంలోనే కాదు ఇగో ఇట్లా ఓట్ల కాడ కూడా ఒకరినొకరు పార్టీ వాళ్ళు సందు దొరికితే చాలు సిందులు దొక్కిరు. ఇట్లా కుక్క అంటే పిల్లికి పడది, పిల్ల అంటే కుక్కకు పడది. ఇంట్లో అడవి జంతువు కోతినైతే అంచుకు కూడా రానియ్యాయి. కానీ దోస్తాన ముంగట గవ్వేం జల్లయి, ఫ్రెండ్షిప్ ముంగట ఏది పని చేయదని ఈ మూడు నిరూపించినాయి. జాతితోని సంబంధం లేకుండా ఒక తల్లి పిల్లల లెక్కనే కలిసి మెలిసి ఆడుతున్నాయి. దోస్త్ మేరా దోస్త్ తూహే మేరీ జాన్. ఎవలన్నారయ్యా కుక్కలు పిల్లిలు కొట్లాడుకుంటాయని, కోతులను అంచుకు కూడా రానియ్యని. ఇక్కడ చూడుండ్రి, కుక్క పిల్లి కోతి మూడొక్కతాననే చెట్టు కింద కూర్చొని చల్లగా ఎంజాయ్ చేస్తున్నాయి. కోతి పనులు చెయ్యకరా అని ఊకనే అనరు. కుక్క పిల్లి సప్పుడు చెక్క కూర్చుంటే నడుమిట్ల కోతి పిల్లని అటు పిల్లిని ఇటు కుక్కను ఒర్రిచ్చి చంపుతుంది. కుక్కను ముద్దాడుతుంది, నోట్లున్న నాలుకే గుంజి ఒర్రిస్తుంది, దాని మీద వండుకొని తీరు సర్కస్ చేసుకుంటా మస్తు ఆటలాడుతుందిలే. ఎవలో గాని ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతుంది. ఇప్పుడు దోస్తానకి జాతితోని సంబంధం లేదు. ఇప్పుడున్న కటిక మనుషుల నడుమ ఇవిటి ప్రేమనే స్వచ్ఛంగా ఉంది. పైసా పరపతి చూసి దోస్తాన్ చేసే గీ కాలంలా గివిటిని చూసి అయినా జర సిగ్గు తెచ్చుకోరి అనుకుంటా మాట్లాడుకోవట్టి రోగి చూసిన వాళ్ళంతా.